హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ ఏంటి, రీడింగ్ ఏంటి అంటే, ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో మీరు ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది అయితే చూద్దామండి. ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ ఈ రీడింగ్ మీకు అనేది రెజినేట్ అవుతుంది, ఓకేనా అండి. అండ్ జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు. మీ మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్కి కనెక్ట్ అవ్వచ్చు. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, మదర్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్, సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, ఫ్రెండ్స్, లవర్స్, ఎవరైనా కావచ్చు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది అయితే చూద్దామండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి వీళ్ళ గురించి, అండ్ వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఆలోచనలు ఏంటి చూపించండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కోసం, సో వాళ్ళ గురించి అయితే వీళ్ళకి తెలియజేయండి. చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఓం నమః శివాయ. జై గురుదత్త, సాయినాథ. ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ. ఓకే, 2 కార్డ్స్ అయితే పడ్డాయి, 3 పడ్డాయి. ఓకే, ఇంకా ఏమున్నాయి చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఈ రీడింగ్ వీళ్ళు చూసే టైంకి వాళ్ళ మనసులో ఉన్న ఎనర్జీస్ ఏంటి చూపించండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. డెవిల్ క్లారిఫికేషన్ ప్లీజ్. The Tower clarification please. ఓకే, ఈ రీడింగ్ చూసే టైంకి చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది చూపించండి. King of Swords, 3 of Cups, ఓకే, bottom of the deck the Hierophant, 8 of Swords, Queen of Pentacle, 8 of Cups.
4 ఆఫ్ స్పోర్ట్స్. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. అండ్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 14, నెంబర్ 14, నెంబర్ 15, నెంబర్ 60, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 12, నెంబర్ 19, నెంబర్ 5, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 10. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా కానీ మీ మనసులో ఉన్న వ్యక్తివి. సో రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఇక్కడ మీ రిలేషన్లో మీరు సపరేషన్లో ఉన్నారు. మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అండ్ మీ మధ్య ఏదైనా గొడవలు జరిగి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మాట వినలేదు. ఉన్న పలంగా మీతో గొడవలు పడ్డము, సడన్గా మీ రిలేషన్షిప్లో ఏదైనా ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో కొంతమంది విషయంలో మనీ ప్రాబ్లమ్స్ తోటి మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేక ఇక్కడ గొడవలు జరిగిండొచ్చు. సో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే, ఇక్కడ కొంతకాలం మీరు పేషెన్స్ తోటి ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన అయితే ఉంది. వాళ్ళకి రిలేషన్ కావాలి అనేది అయితే ఉన్నా కానీ మనసులో ఏదైతే ఉందో ఒక కోపం అనేది పెట్టుకో ఉన్నారు. అంటే కోపం ఉంది, డిప్రెషన్ ఉంది బాగా. మీ విషయంలో మీరు న్యాయం చేయలేదని కావచ్చు, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నేనేదైనా మాట పడ్డాను అని కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీకు న్యాయం చేయలేకపోతున్నాను అని మీ పర్సన్ ఉండొచ్చు. తన మనసులో థింకింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు. ఇటు మిమ్మల్ని తను ఎక్కడైతే సిచ్యువేషన్ నుండి ఇక్కడ మీకు దూరం అయ్యారు, సో బ్యాలెన్సింగ్గా ఉండడానికైతే ప్రయత్నిస్తున్నారు. అండ్ మీకు ఏంజిల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇక్కడ డివైన్ ప్రొటెక్షన్ అనేది అయితే ఉంది. ఒక డెస్టినీనే మిమ్మల్ని కలిపింది. సో మీ మధ్య ప్రస్తుతం ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, బ్రేకప్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో కొంతకాలం ఓపిక పట్టారు అని అంటే నిలబెట్టుకోగలుగుతారు అనేది అయితే మెసేజ్ ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి అని అంటే, అండ్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ వర్క్ ప్లేస్లో ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తూ కూడా ఏదైనా సడన్గా వాళ్ళకు మనీ ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు, వాళ్ళ లైఫ్లో ఏదైనా జరిగిండొచ్చు. సో తనేదో కోల్పోయాను అన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీతో గొడవలు పడ్డము. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఏదైనా మీ నుండి మనీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు, అది మీ నుండి వాళ్ళకి అందలేదన్న కోపం కావచ్చు, మీరు హెల్ప్ చేయలేదన్న కోపం కావచ్చు. అది తన అవసరాల కోసం ఇక్కడ మిమ్మల్ని అడిగితే, ఇక్కడ మీరు ఏదైనా మీ సిచ్యువేషన్ ఎందుకు అని అంటే, వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే కొద్దిసేపు మాట్లాడుతున్నారు, కొద్దిసేపు మాట్లాడట్లేదు, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని యూస్ చేసుకుంటున్నారు, మిగతా టైంలో ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని ఇక్కడ మీరు కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యారన్నమాట. ఎందుకు ఇవ్వాలి, పదే పదే నేనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ నుండి నాకేం వస్తుంది అని కూడా ఇక్కడ మీరు మీ మధ్య మాట పెరిగిండొచ్చు. సో అదైతే మీ పర్సన్ మనసులో పెట్టుకో ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అని అంటే, ప్రజెంట్ కూడా కొంతమందికి ఇలానే ఇష్యూ అయితే జరుగుతూ ఉంది. మనీ విషయంలో తానేదో కోల్పోయిండొచ్చు. సో
ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఇక్కడ మీతో గొడవలు వేయడము, మిమ్మల్ని ఎక్కువ డిమాండ్ చేయడము అయితే జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ తన తన వర్షన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళా ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. మీరు చాలా కాలంగా వీళ్ళతో వాళ్ళ నుండి మెసేజ్ లేదు, వాళ్ళ నుండి ఇక కాంటాక్టే లేదు. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు, హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు, మళ్ళా మీ ముందుకు రావాలి. ఒక మెటీరియలిస్టిక్ అంటే మళ్ళీ మీకు ఒక ఆఫర్ తోటి మీ ముందుకు రావాలి, రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. మెల్లగా ఏదైతే మీ మధ్య గొడవలు జరిగాయో ఈ గొడవలు ఇలానే ఉండవు అనేది అయితే చూపిస్తుంది ద టవర్ ఎనర్జీ. అంటే మెల్లమెల్లగా మళ్ళా రిలేషన్ నిలబెట్టుకోవడము, రూట్స్ తోటి మళ్ళా ఆ వేర్లు ఏదైతే ఉన్నాయో మళ్ళా ఆ ప్రేమ గుర్తుకు రావడము, మళ్ళా చిగురించడము అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా మీ వ్యక్తి మళ్ళా ఒక ఛాన్స్ కావాలి అనే ఆలోచనలో కూడా కొంతమంది వర్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ మీద కోప్పడుతున్నారు, చిరాకు పడుతున్నారు, ఏదో బాధ ఉంది వాళ్ళ మనసులో, ఇక్కడ మిమ్మల్ని కోల్పోయానన్న బాధ ఉంది. అండ్ ఇక్కడ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్నే తలుచుకుంటున్నారు, దాని గురించే బాధపడుతున్నారు, వ్యసనాలకు అడిక్ట్ అయ్యారు. ఇది ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఓకే అండి, ఎలాంటి వారికైనా కానీ ఈ మెసేజ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మీ మాట వినట్లేదు, మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఆ గొడవలే తలుచుకుంటున్నారు. ఇక్కడ మీరు చాలా పేషెన్స్ తోటి వీళ్ళని భరిస్తున్నారు, సహిస్తున్నారు, సహించారు కూడా. సో ఇక్కడ మీరు భరిస్తున్నారు, సహిస్తున్నారు, ఓర్పుతో ఉన్నారు, అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని వీళ్ళు మానసికంగా అండ్ శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టిండొచ్చు. సో అలాంటి వ్యక్తి వల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇక్కడ చాలానే కనిపిస్తున్నాయి. కానీ ప్రజెంట్ ఏంటి అని అంటే, ఇక్కడ కొంతమంది వర్షన్లో ఇది థర్డ్ పార్టీ మాటలు వినైనా తన మైండ్కి మీరే వాళ్ళ సైడ్ మీరు ఏదైనా చేశారు అని కానీ, వాళ్ళని యూస్ చేసుకోవడానికి ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళ మీద ప్రయోగించారు అని కానీ, లేకపోతే మీ విషయంలో ఒక హెల్ప్లెస్గా ఉండడం, అంటే మీరు వాళ్ళకి న్యాయం చేయలేదు అని కానీ, మీ మధ్య జరిగిన సిచ్యువేషన్సే గుర్తుకు తెచ్చుకోవడం, గొడవలు కావచ్చు, ఏదైతే మీ మధ్య మాట పెరగడము, ఒక ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే మీ మధ్య వచ్చిండొచ్చు. సో దాన్నే తలుచుకుంటూ ఈ వ్యక్తి బాధపడుతున్నారు. సో ఒక వర్షన్లో ఇలా కనిపిస్తుంది. మరొక సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీ సైడు ఒక పశ్చాత్తాపం అనేది అయితే ఉంది. నేను రీడింగ్లో ఉన్నానమ్మా, తర్వాత చేస్తాను, ఓకేనా? అయితే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ మధ్య ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఫాస్ట్లో, టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకున్నారు. ఈ విషయంలో మీరు గమనించడము, మీరు వాళ్ళని సరిదిద్దాలి అనుకోవడము, టాక్సిక్ రిలేషన్స్తో పాటు వ్యసనాలకు అడిక్ట్ అయ్యారు. ఇలా మీరు కంట్రోల్ చేయడము, అంటే వీళ్ళు చేజారిపోతున్నారు, వీళ్ళని సరైన దారిలో పెట్టాలి అని కూడా మీరు చాలా వరకు ప్రయత్నించారన్నమాట. ఇలా కూడా మనసులో పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మీ రిలేషన్ కంటిన్యూ చేయాలి అంటే కూడా వీళ్ళకి భయాలు ఉండిండొచ్చు, మీ మీద కోపం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ మీ మీద ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది. అండ్ మీ గురించి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీతో లైఫ్ ఎలా ఎంజాయ్ చేశారో ఇది ఫ్రెండ్స్కైనా వర్తిస్తుంది. అండ్ మదర్ అండ్ డాటర్, లేదు ఫాదర్ అండ్ డాటర్, ఎవరికైనా కానీ సన్
ఎవరికైనా వర్తిస్తుందండి. మీరు నాకైతే నన్ను అడిగారు, నేను అందుకనే చెప్తున్నాను. ఇది ఓన్లీ లవర్స్కేనా లేకపోతే ఎవరికైనా ఈ రీడింగ్స్ వర్తిస్తాయా, ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కానీ ఫ్రెండ్స్కి కూడా వర్తిస్తాయండి. ఫాదర్కి కావచ్చు, సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, డాటర్, సన్, ఎవరికైనా కానీ ఈ రీడింగ్స్ అయితే వర్తిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు చేస్తున్న పొరపాట్లు మీరు సరిదిద్దాలని, ఇక్కడ మీరు దారిలో పెట్టాలి అని మీరు వాళ్ళను అడుగుతూ ఉండడము, వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండడం వల్ల కూడా ఈ విషయంలో మీకు మాటలు గొడవలు అయితే అయ్యాయి. సో ఇలా గొడవలు అవ్వడం కూడా మీరు అది భరించలేకపోయారు. మిమ్మల్ని అంత మీ పర్సన్ ఇబ్బంది పెట్టడం అయితే జరిగిందన్నమాట. మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు. అండ్ ఇక్కడ సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీకు ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే రీగ్రెట్ అవుతున్నారు. మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఏదైతే ఒక టార్చర్ చూపించారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి, అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇక్కడ మిమ్మల్ని హ్యాపీగా చూసుకొని ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళని ప్రశ్నిస్తుంటే, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయడము, మీ మీద ఇక విపరీతమైన కోపం పెంచుకోవడము, మీ మీద యాటిట్యూడ్ చూపించడం అయితే జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా ఉన్నారు అనంటే, మీతో ఉన్న బాండింగ్ గుర్తు చేసుకుంటున్నారు. సైలెంట్గా జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఆలోచిస్తున్నారు, లాజిక్గా ఆలోచిస్తున్నారు. తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో దాని గురించి పశ్చాత్తాపడుతున్నారు మీ సైడు. సో ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు. మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అనేదైతే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. అండ్ మీ ముందుకి రావాలి అనేదైతే కనిపిస్తుంది. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో ఉంటే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ ఎంజాయ్గా జరుగుతుంది. తాను కూర్చున్న చోటు నుండి కూడా అన్నీ కూడా మీ దగ్గర నుండి అన్నీ అందుతాయి వాళ్ళకి. ఆ హ్యాపీనెస్ అయితే వాళ్ళకు మీరు ఇవ్వడము, ఆ ఎంజాయ్మెంట్ అయితే మీ దగ్గర ఉంటుంది. అండ్ ఒక సెలబ్రేషన్స్ ప్రతిరోజు కూడా ఒక పండగలాగా అనేదైతే ఉంటుంది అనేదైతే వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీ జ్ఞాపకాలతోటి కూడా ప్రస్తుతం రీగ్రేట్ అవుతూ కూడా అడిక్షన్స్కి అలవాటు పడిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సైలెంట్గా ఒక బాధ అనేది మనసులో ఉంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ మీకు ఏదైనా ఒక గిఫ్ట్ కానీ ఏదైనా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఏదైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారో, సో మీరు కావాలి అనే ఆలోచన అయితే ఉంది. మళ్ళా మీ ముందుకు రావాలనేది అయితే ఉంది. ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనేది అయితే ఉంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో, సో ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లో మీరా లేకపోతే తన సిచ్యువేషన్సా, నాకు తగ్గట్టుగా సిచ్యువేషన్స్ లేవు అనుకునే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారన్నమాట. సో అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు అనేది అయితే ఉంది. అండ్ వాళ్ళు జగులు చేయడం అయితే కనిపిస్తుంది. సో ఆలోచిస్తున్నారు, ఒక ప్లానింగ్లో వీళ్ళు ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, కమ్యూనికేషన్ జరగాలి. ఇక్కడ మ్యారేజ్ కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే కూడా మ్యారేజ్ చేసుకోవాలి, మీకు ఒక ఆఫర్ తోటి మీ ముందుకు రావాలి అనే ఆలోచనలో మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. కానీ లోపల చాలా జగిలింగ్ ఉంది. ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్లు అయితే ఉంటున్నారు. ఒక్కొక్కసారి ఇక్కడ మీరు మాట్లాడాలి అనుకుంటే మీ నెంబర్ బ్లాక్లో పెట్టిండొచ్చు. మిమ్మల్ని ఒక్కొక్క టైంలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. కొద్దిసేపు మీరు కావాలి అనిపిస్తుంది, మీతో హ్యాపీనెస్ కావాలనిపించి కూడా ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. మళ్ళా జగులు చేయడము, మళ్ళా తనకు తాను సైలెంట్ మోడ్లోకి వెళ్ళడము. మీరు ఇక్కడ పదే 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 మీరు ఎంత అరిచి గోల పెట్టుకున్నా కానీ వాళ్ళ సైడ్ నుండి కూడా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉండడం అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఏంటి అంటే గాలిలోనే మేడలు కడతారు, గాల్లో మేడలు కడతారు కానీ నిజ జీవితంలో
అవి ఊహల్లో బతుకుతారు తప్ప సో అవి రియాలిటీలోకి తీసుకురావడము వీళ్ళ వల్ల కాదన్నమాట. ధైర్యం చాలదు. ఎందుకంటే తక్కువ పేజ్ ఏంటి అంటే తక్కువ చూపిస్తుంది. ఎలా అంటే ధైర్యం చాలకపోవడం, తన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ గురించి ఆలోచించడం, మీ ముందుకు రావాలి అన్న ఇంటెన్షన్ ఉన్నా కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అని అంటే ఎట్ ద సేమ్ టైం ధైర్యం చాలకపోవడం ఈ వ్యక్తికి. అందుకని ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. తన సిచ్యువేషన్ లో 2 ఆప్షన్స్ అయినా ఉండొచ్చు. లేదు అంటే గతంలో తాను కోల్పోయిన బాధ, తను మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మెల్లమెల్లగా ఆ గ్రోత్ అయితే తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఈ విషయంలో కూడా ఇక్కడ జగులు చేస్తూ ఉండొచ్చు. తానేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి సో ఇటు మీరా లేకపోతే తన వర్కా అని కూడా తన ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ ముందుకు రావాలి అంటే కూడా బాగా మనీ ఒక గ్రోత్ తెచ్చుకోవాలి అనే ఆలోచనలో కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తికి ధైర్యం లేకపోవడం అండ్ ఈ వ్యక్తి మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, జగులు చేస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో సరైన జాబ్ లేకపోవడము, ఒకవేళ జాబ్ ఉంటే ఆ జాబ్లో శాలరీ తక్కువ ఉండడము, వస్తున్నది చాలకపోవడము, దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఆ విషయంలో జగులు చేయడము. ఇక్కడ మీరు పదే మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము. వీళ్ళు కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటున్నారు, నాకు తగ్గట్టు సిచ్యువేషన్ లేదు అన్నట్లు వీళ్ళు ఉండడము, మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వండి అని చెప్పడం కావచ్చు. ఒక్కో టైంలో నేను మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని తన మనసులో ఒక్కొక్కసారి చెప్పడము, మళ్ళీ సడన్గా మీ నుండి మీ నెంబర్ బ్లాక్ చేయడం కావచ్చు. ఒక్కో టైంలో బ్లాక్ చేయడము, ఒక్కో టైంలో అన్బ్లాక్ చేయడము కూడా జరుగుతూ ఉంది. సో ఇలా ఈ వ్యక్తి చాలా జగులు చేస్తున్నారు. సిచ్యువేషన్స్ నాకు తగ్గట్టు లేవు అనుకుంటున్నారు ఈ వ్యక్తి. కానీ ఇక్కడ మీతో ఉంటే తన లైఫ్ ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది తిన ఆలోచన. ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు అండ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనే వాళ్ళకి ఆలోచన అయితే ఉంది. మీతో ఉంటే ఒక జాయ్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఇక్కడ 3 పువ్వులు 6 కాయల్లాగా తన లైఫ్ వెలుగుతుంది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. నా ఫ్యూచర్ బాగుంటుంది అనేది వీళ్ళు ఆలోచన అయితే ఉంది. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు చాలా కాలంగా వీళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా కానీ కొంతమంది రిలేషన్ మీరు సపరేషన్ కానీ బ్రేకప్ అయ్యి కానీ చాలా రోజులు అయి ఉండొచ్చు. సో ఆ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అండ్ ఎథిక్స్ ఉన్న వ్యక్తి, ఒక గురువుల దగ్గర ఏదైనా సలహాలు పాటిస్తూ ఉండొచ్చు, ఒక గైడెన్స్ ఏదైనా తీసుకుంటూ ఉన్నారు. అండ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా మీ పర్సన్కు ఉంది, కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఈ రిలేషన్లో నిలబెట్టుకోవడానికి వాళ్ళకి ఆలోచన అయితే ఉంది, కానీ లోపల భయాలు కూడా ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలనా అనే సిచ్యువేషన్ కూడా ఇక్కడ మీ పర్సన్కి ఆలోచిస్తూ ఉండొచ్చు. చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అని అంటే గతంలో వీళ్ళు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో వాటన్నిటి గురించి ఈ వ్యక్తి ఆలోచించడము. ఇక్కడ మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, మీరు ధైర్యం గల వ్యక్తి అని అయితే అనుకుంటున్నారు. మీతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది అయితే ఉంది. అండ్ మీరు చాలానే వీళ్ళకి హెల్ప్ చేశారంట, చాలానే వాళ్ళ మీద చాలా ఇన్వెస్ట్ అయితే పెట్టారంట. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్లకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరిగిందంట. సో తనని చాలా కేర్ తీసుకున్నారు అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన అయితే ఉంది.
మీరు తన లైఫ్లో ఉంటే లైఫ్ బాగుంటుంది అనేదైతే ఆలోచన ఉంది. కానీ మిమ్మల్ని మోసం చేశాను, మీ నుండి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చాను అనేది తన ఆలోచన, తన మనసులో ఆలోచన అయితే ఉంది. అండ్ మీరు ఒక కేరింగ్ చూపించి, ఒక ప్రేమ చూపిస్తే కూడా ఇక్కడ మీ నుండి నేను మూవ్ ఆన్ అయ్యాను, తన స్వార్థం తను చూసుకున్నాను అనేదైతే ఈ వ్యక్తి ఆలోచన అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఆలోచనలు అయితే ఇవి ఉన్నాయి. ఏంజిల్ గైడెన్స్ అయితే తీసుకుందాం. మీ రిలేషన్లో మీకు ఏంజిల్స్ ఎలా గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్లో వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ కోసం, వీళ్ళ రిలేషన్స్ కోసం మీరు మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్లో మీరు వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. మా వ్యూవర్స్కి ఇస్తున్న గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి. టేక్ యాక్షన్, ఆపర్చునిటీ, ask for help from others. If you believe, ఇప్పటి వరకు మీ పర్సన్ మిమ్మల్ని వెయిట్ మోడ్లో ఉంచుంటే, మీ రిలేషన్ ఒక స్టక్ పొజిషన్లో వీళ్ళు పెట్టింటే, ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనేదైతే మీ పర్సన్లో ఉంటూ ఉండొచ్చు. అండ్ మాట్లాడాలి, క్లారిటీ తీసుకోవాలి, స్టెప్ ఫార్వర్డ్ అంటే ఒక యాక్షన్ తీసుకెళ్ళాలి, అంటే ముందుకు వెళ్ళాలి, ఒక స్టెప్ వేయాలి అన్న ఆలోచన అయితే ఉంది రిలేషన్షిప్లో. ఏంజిల్స్ మెసేజ్ అయితే ఇది ఇస్తుంది. అంటే ఆలస్యం చేయకుండా మూవ్ అవ్వాలి, యాక్షన్ తీస్తేనే యాక్షన్ ఇక్కడ మీరైనా మీ పర్సన్ అయినా ఒక యాక్షన్ తీసుకుంటే రిజల్ట్ వస్తుంది అనే ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ మీరు మళ్ళా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది, ఒక ఛాన్స్ అయితే ఉంది, మళ్ళా మీ రిలేషన్షిప్ ఓపెన్ అవుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ మాట్లాడే అవకాశం, ప్యాచప్ ఛాన్స్ అయితే ఉంది, న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్ మీ ముందుకు వచ్చినప్పుడు కానీ, ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అనే ఛాన్స్ తీసుకున్నప్పుడు కానీ, ఆ ఛాన్స్ వస్తే మిస్ చేయొద్దు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి గైడెన్స్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఆస్క్ ఫార్ హెల్ప్ ఫ్రమ్ దెమ్, అంటే అదర్స్. మీరు ఒక్కరే హ్యాండిల్ చేయలేరు, ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి అనేది అయితే యూనివర్స్ నుండి వస్తుంది సమాధానం. అంటే ఫ్రెండ్స్ అయినా, ఎవరి అడ్వైజ్ అయినా తీసుకోండి, ఎవరో ఒకరి సహాయంతో ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళండి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైనా మీడియేటర్ హెల్ప్ తీసుకోండి, ఎవరైనా ఎమోషనల్ సపోర్ట్ ఉంటే తీసుకోండి అనేది అయితే యూనివర్స్ నుండి ఇక్కడ మెసేజ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎవరో ఒకరి సహాయం అయితే తీసుకోండి, మీరు ఒకరి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేరు అనేది అయితే ఇక్కడ ఏంజల్స్ నుండి గైడెన్స్. ఇఫ్ యూ బిలీవ్, మీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అనేది అయితే ఏంజల్స్ చెప్తున్నారు. మీరు డౌట్స్లో ఉంటే థింగ్స్ స్లో అవుతాయంట. అంటే ఇది జరుగుతుందా, జరుగుదా, ఏం జరుగుతుందోలే అని మీరు అలా ఉండద్దు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి సమాధానం. మీరు బిలీవ్ చెయ్యాలి, మీరు బిలీవ్ చేస్తే ఒక పాజిటివ్ మూమెంట్ అయితే ఉంటుంది అనేది అయితే ఇక్కడ ఏంజల్స్ నుండి గైడెన్స్ వస్తుంది. కాన్ఫిడెంట్తో ఉన్నారంటే మీకు రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది అనేది అయితే ఇక్కడ గైడెన్స్ అయితే ఇస్తున్నారు. మీరు పాజిటివ్గా అంటే ఇక్కడ మీరు ఎక్కువ భయంతో, చాలా బాధతోటి అదే ఎనర్జీలో మీరున్నారు అని అంటే ఇది ముందుకెళ్ళదు.
సో ఇక్కడ మీరు మీలో ఉన్న భయాలు, కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయండి, బిలీవ్ చేయండి అనేది అయితే ఇక్కడ మెసేజ్ వస్తుంది. మీ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఉంటుంది అనేది అయితే ఇక్కడ మెసేజ్. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్. అండ్ లైక్ చేయండి. ఈ రీడింగ్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.